హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్టీవీ. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరకు తెరలేచింది సమ్మక్క సారక్క జాతర కనుల పండుగగా సాగుతుంది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. అయితే ముందు నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజామున నుంచే గద్దెల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మహాజాతరకు వారం రోజుల ముందు నుంచి భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ మహాజాతరలో న్యూజిలాండ్ కు చెందిన మవోరి తెగకు చెందిన గిరిజనులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. న్యూజిలాండ్ గిరిజనుల హాకా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అటు సమ్మక్క సారక్కను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి సంబడి పడిపోయారు. ములుగు జిల్లా మేడారంలో అంతర్జాతీయ వైభవం నెలకొంది. న్యూజిలాండ్ కు చెందిన మవోరి తెగ గిరిజనులు మేడారం చేరుకుని సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన సంప్రదాయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఈ ఘట్టం మారింది. సమ్మక్క సారక్క దేవతలపై భక్తితో మవోరి గిరిజనులు వనదేవతల సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తమ సంప్రదాయాలు విశ్వాసాలకు దగ్గరున్న మేడారం మహాజాతరను దర్శించుకోవడం తమకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా మవోరి గిరిజనులు తమ సాంప్రదాయమైన హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. వనదేవతల సన్నిధిలో సాగిన ఈ హాకా నృత్య ప్రదర్శన అక్కడున్న భక్తులను సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. నినాదాలు, శారీరక కదలికలతో కూడిన ఈ నృత్యం మేడారం జోష్ నింపింది. అంతకు ముందు న్యూజిలాండ్ గిరిజనులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. గిరిజన సంస్కృతులు ప్రపంచ వ్యాప్తంగా ఒకే ఆత్మతో ముడిపడి ఉంటాయనడానికి ఈ సందర్శనమే నిదర్శనమని తెలిపారు. మవోరి గిరిజనుల రాక మేడారానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందన్నారు. మేడారంలో హాకా సాంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో దేశ విదేశాల గిరిజన సంస్కృతుల సంగమానికి ఈ వేదిక సాక్షిగా నిలిచింది. సమ్మక్క సారక్క మహాజాతర అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుండడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.